వ్యతిరేకతలు వచ్చినప్పటికీ కూడా బిడ్డలను సంవత్సరం అంతా కూడా నీ దయలో నీ కృపలో బిడ్డలను ఎంతగానో కాచి కాపాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ 2024 సంవత్సరం అంతా కూడా బిడ్డలు పడిన ప్రతి శోధన కష్టాల నుండి కూడా మీరు తప్పించి ప్రభా ఇదిగో 2025వ సంవత్సరంలో కూడా ఇదిగోనైనా నానమ్మను కోల్పోయినారయ్యా. మరి ఈ కుటుంబంలో శోధన ఎందుకు వచ్చిందన్నది మాకైతే తెలియదు కానీ ప్రభా నా ఈ కుటుంబంలో ప్రతిదీ కూడా నీ చిత్తము, మా చిత్తం ఏమి కాదు తండ్రి. ఇది ఈ కుటుంబంలో వచ్చిన ప్రతి శోధన తప్పించి ప్రభా ఇది కుటుంబంలో నిత్యము ఎల్లప్పుడూ కూడా సదాకాలము కూడా నీ కృపై బిడ్డలకు తోడుగా నడిపించండి. ఇదిగో భయపడకము, దిగులు పడకము, నీకు తోడుగా ఉంటానని గొప్ప వాగ్దానము ఈ బిడ్డల పట్ల మీరు నెరవేర్చండి. ధైర్యపరిచే వారికి, ధైర్యం లేని వారికి ధైర్యపరిచే దేవుడు తండ్రి. ఇదిగో ప్రభా యెహోషువ కుటుంబము ఎప్పుడు కూడా నిత్యము కూడా ప్రార్థనలో నిండిన కుటుంబంగా ఈ కుటుంబం వర్ధులకు సహాయం చేయండి. నేను నా ఇంటి వారు కూడా యెహోవానే స్తుతిస్తామని గొప్ప ధైర్యముతో ఈ కుటుంబము నీలో ఎదిగే బిడ్డలుగా, నీలో పలిచే కొమ్మలుగా ఈ బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. నీ కొందనాలు ఇలా కొందేళ్ళ కుటుంబము ఎలా దీవించబడిందో ఈ కుటుంబము కూడా అటువంటి ప్రార్థనతో నిండిన కుటుంబముగా ఈ కుటుంబం కూడా ఆశీర్వదించండి అయ్యా. నీ కొందనాలు పరిశుద్ధాత్మ దేవా, నీ కొందనాలు. అలాగే ప్రభా ఇదిగో నేను రక్త సంబంధులు వచ్చారు, వారు స్నేహితులు వచ్చారు, బంధువులు వచ్చారు, ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి. ఇదిగో మరి ముఖ్యంగా నైనా మరి అన్నవరం గారిని ప్రభా కోల్పోయి ఉన్నారు. వారి కుటుంబానికి గొప్ప ధైర్యాన్ని, గొప్ప ఆదరణ నేను మీరు కలిగి చేసి ప్రభా నిత్యము కూడా నా తండ్రి నాతోనే ఉన్నాడు, నా భర్త నాతోనే ఉన్నాడనే ఒక గొప్ప ధైర్యం కలిగి కుటుంబము ముందుకు నడవటానికి సహాయం చేయండి. ఇదిగోనైనా మరి కుమారుడికి వివాహం చేయాలని అనుకుంటున్నారు, నీ చిత్తమైతే ఆ వివాహం కూడా ఘనంగా జరిగించండి ప్రభా. ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి నైనా సాధన ప్రభావం వీరి కుటుంబానికి చూపకుండా నీ పరిశుద్ధాత్మ కంచిని నేను యోగ గారికి ఎలాగైతే కంచిని వేస్తావో వారి కుటుంబానికి కంచిని ఏ రీతిగా వేసి ఉన్నావో ఆ రీతిగా ఈ కుటుంబాన్ని కంచిని కాపుదల ఈ కుటుంబానికి దయచేయండి ప్రభా. నీకు వందనాలు. అలాగే ప్రభా వచ్చిన వారందరినీ కూడా పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించమని కుటుంబాన్ని కుడి వచ్చిన వారందరినీ కూడా నీ చేతికి అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభేసు రక్తమే, ప్రభేసు రక్తమే సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు సర్వనాశనం కలుగును గాక, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున నిత్యము నీ కృప నీ దీవెనలు సదాకాలం కురేచిన వారందరికీ, మరి ముఖ్యంగా ఈ కుటుంబంలో ఉన్న మరి బిడ్డలకును, అలాగే మరి ఆంటీ గారు వారి అత్తమ్మ గారి కుటుంబాలు, అలాగే వారు మరి నా అత్తమ్మను కోల్పోయి ఉన్న వారు కుటుంబీకులందరికీ కూడా, అలాగే మరి భర్తను కోల్పోయి ఉన్న వీరి కుటుంబానికి బిడ్డలకును నీ కృప నిత్యము కూడా సదాకాలము తోడైండును గాక, ఆమేన్. అందరికీ వందనాలండి. ముందుగా దేవాలయాలకు వందనాలండి. కూడి వచ్చిన సంఘములకు, సంఘ పెద్దలకు, అలాగే పాస్టర్ గారికి వందనములు. మా కుటుంబ పక్షమున కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మీకు మా కుటుంబాన్ని ప్రేమించి నా తల్లిని మమ్మల్ని ప్రేమించి నాకు సంఘం ఉందని మరి రాజేశ్వరి చెప్పినట్టు సంఘం ఒకటే ఆదరణ, ప్రార్థన ఒకటే ఆదరణ. మేము ఎప్పుడు ప్రార్థన మీద, దేవుని వాక్యం మీద ఆధారపడే బిడ్డలుగా మమ్మల్ని దేవుడు తీర్చిదిద్దాడు. దేవుడి వాక్యములకు భయపడి మేము ఇంకను లోకం వైపు చూడకుండా దేవుని వైపే చూసి దేవుని వైపే ఆధారపడి మేము ముందులాగా మా కుటుంబంలో మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మీ అందరి కోసము. ఇది అయితే యాక్చువల్లీ ఘనంగానే చేయాలి, డాడీది ఫస్ట్ కార్యక్రమము. మేము అయితే ఇవన్నీ ఏర్పాట్లు ఒక 20 రోజులు వెనక్కి పెయింట్లు అన్నీ వేయించుకుని ఇవన్నీ సిద్ధపాటు పడ్డాం. ఈలోగా నాన్నమ్మ గారు ఇలాగ అవడం వల్ల మేము ఇలాగ చిన్నగా ఏర్పాట్లు జరిగింది. మీ అందరి కోసం స్నాక్స్ ఏర్పాటు చేసాం. అందరూ ప్రేమతో స్వీకరించి గృహాలకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. ఎవరైనా పాడాలని అనుకుంటే వచ్చి పాట పాడొచ్చండి.